నమస్తే ఫ్రెండ్స్, ఇది OnePlus 32. ఇది పిక్చరు డబుల్ ఇమేజ్ టైపు షేడింగ్ టైప్లో పిక్చరుతో వచ్చింది సెట్. ఇది కంప్లైంట్ ఎలా రెక్టిఫై చేయాలన్నది, ఇందులో ఏ డిస్ప్లే వచ్చింది అన్నది కూడా మనం సెట్ ఓపెన్ చేసి బ్యాక్లైట్ టేబుల్పై డిస్ప్లే చేసి అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ నమస్తే, ఇది ఇన్నోలెక్స్ ప్యానల్, ఇన్నోలెక్స్ 32. ఇది OnePlusలో వచ్చింది కదా, OnePlusలో వచ్చిందని చెప్పాను కదా. ఇది OnePlusలో వచ్చింది ఈ ప్యానల్. ఇదిగోండి మోడల్ నెంబర్, OnePlus మోడల్ నెంబరు 32HA0A00. ఇది ఎలా వస్తుంది, దీని కంప్లైంట్ ఏంటి, ఆన్ చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఆన్ చేస్తాను. ఆన్ చేశాను. ఇదండి దీని కంప్లైంట్. రకరకాలుగా వస్తుంది. ఇదండి దీని కంప్లైంట్, చూడండి ఎలా వస్తుందో. అయితే దీని వోల్టేజ్లు ఏంటి, ఇటు సైడ్ సీకేవీల్ షార్టా లేకపోతే ఆడియో ఈవెన్ షార్టా. అయితే ఈ ప్యానల్స్లో, ఈ ఇన్నోలెక్స్ ప్యానల్స్లో LC1 LC2 ఉండవని ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఒకసారి దీని మీద కూడా చెక్ చేద్దాం. మైక్రోస్కోప్లో చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, కాఫ్ ఏమన్నా షార్ట్ ఉందని చూద్దాం. కాఫ్ చాలా క్లియర్గా ఉన్నాయి. క్రిస్టల్ సైడ్, ఈ సైడ్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా మనకి షార్ట్ ఏం కనిపించట్లేదు. అయితే ప్యానల్స్లో వోల్టేజ్లు ఏంటి ఉన్నాయి. షార్ట్ ఇటు సైడ్ అయిందో ఒకసారి చూద్దాం. ఏ వోల్టేజ్ అన్నా మిస్ అవుతుందా ఏంటని. ఇవి రైట్ సైడ్ సీకేవి పాయింట్స్ ఈ పట్టీల్లో ఉన్నవి. ఈ పట్టీలో ఉన్నవి లెఫ్ట్ సైడ్, ఇవి లెఫ్ట్ సైడ్ సీకేవి పాయింట్స్. ఇవి రైట్ సైడ్ సీకేవి పాయింట్స్. ఇవి పట్టీలు. అవి ఏంటన్నది, అసలు వోల్టేజ్ ఏంటంటే మిస్ అయ్యా అన్నది కూడా ఒకసారి చూద్దాం. పిక్చరు మనకి జంపింగ్ కూడా ఎక్కువైంది. ఒకసారి చూద్దాం. ఒకసారి VGLలో VGH, ఇది VGH F, VGH LS అని ఉంది. ఇది 26.56 వస్తుంది. ఇది V12 అని ఉంది. మెయిన్ వోల్టేజ్ 12 వస్తుంది. ఇది VGL పాయింట్ ఎక్కడుందో చూస్తున్నాను. VGL పాయింట్ ఇక్కడ ఉంది. ఇదిగోండి VGL -9.61 వస్తుంది VGL. ఇది VDD, ఇది VAA అంటే AVDD వోల్టేజ్. VAA అంటే ఇది 15.5 వస్తుంది. 15.5 వస్తుంది. ఇది 3.3 వస్తుంది VDD. ఇది కూడా VDD కూడా, ఇది కూడా 8 volts వస్తుంది. VDD AM అంటే వోల్టేజ్లు అన్నీ బాగానే ఉన్నాయి. సీకేవీలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది 4 CK4. ఇది బాగానే వస్తుంది. 2.5, ఇది 2.12. ఇది -9 వస్తుంది. ఇది అంటే ఆడియో ఈవెన్ అంటే LC1 LC2 ఉండవన్నాను కాబట్టి ఈ రెండు కూడా మైనస్ వోల్టేజ్లు వస్తాయి. -9.50. ఇది కూడా -9.50. ఇవి ఈ సీకేవీలు అన్నీ కూడా సేమ్ వోల్టేజ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. అయితే 2.5, 2.9, 2.6 ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి. ఇవి అలాగే వస్తున్నాయి. ఇవి ఇటు సైడ్ ఎలా ఉన్నాయంటే అటు సైడ్ కూడా అలాగే ఉంటాయి. అయితే మనం ఏదో సైడ్ ముందు కట్ చేసి చూడాలి కాబట్టి
మనం ముందు రైట్ సైడ్ కట్ చేద్దాం. ఒకసారి మనం మొత్తం ఫైల్ చేసిన తర్వాత అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కట్ చేస్తాను, ఫైల్ చేసిన కాబట్టి ఒకటి కట్ చేసి వస్తాను. ఈ సైడ్ ఆ సైడ్ అన్నది తెలుస్తుంది. ఈ సైడు ఈ మైనస్ వోల్టేజ్లు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇది మైనస్ ఇప్పుడు స్టార్టింగ్లో -10.50 తర్వాత అలా తగ్గుతుంది. ఇది ముందు ఈ రెండు కట్ చేద్దాం. అవి రెండు కట్ చేశాను. కట్ చేసినా సరే జంపింగ్ ఎక్కడ ఆగలేదు. మళ్ళీ కలుపుకోవచ్చు. మొత్తం ఒకసారి కట్ చేసి చూద్దాం. ఏం లేదు. బ్లాంక్ అవుతుంది అలాగా. ఈ సైడ్ కట్ చేస్తుంటే ఇంకలాగా బ్లాంక్ అవుతుంది కాబట్టి మొత్తం కట్ చేశాను. ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి పిక్చరు. అలా ఉంది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఎలా ఆన్ అయింది అంటే ఇటు సైడ్ షార్ట్ లేదు అని అర్థమైంది. ఇటు సైడ్ మనం డైరెక్ట్ షార్టింగ్ చేసేద్దాం. సేమ్ ఫస్ట్లో ఎలా వచ్చిందో అలాగే వస్తుంది ఇప్పుడు మళ్ళీను. ఈసారి అటు సైడ్ కట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఒకసారి 2 ట్రాకులు కట్ చేశాను, చూద్దాం. సారీ, నాకు ఎల్విడిఎస్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టాను. ఎలా ఆన్ అవుతుంది ఈసారి. ఇటు సైడు మైనస్ వోల్టేజ్ 2 కట్ చేస్తే ఎలా వోల్టేజ్ అవుతుందంటే కింద పక్క పిక్చర్ అంతా బాగానే ఉంది, పై పక్క జంపింగ్ అవుతుంది. మిగతావి కూడా కట్ చేద్దాం. కంప్లైంట్ ఇటు సైడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నాయి కూడా కట్ చేస్తాను. కట్ చేస్తే అప్పుడు పిక్చర్ ఏమైనా తేడా తెలుస్తుంది చూద్దాం. ఒకసారి 2 సీకేవీలు కూడా కట్ చేసాం కదా, ఎలా ఆన్ అవుతుంది. సో చిన్న లైన్స్ వస్తున్నాయి. అయితే పిక్చర్ జంపింగ్ అయితే ఆగింది. మనం సీకేవి 5, 6 కూడా కట్ చేసాం అనమాట. 5, 6 కట్ చేసాం. చూద్దాం, మిగతాయి కూడా కట్ చేసేప్పుడు చూద్దాం. ఈసారి మిగతాయి 4 కూడా కట్ చేసేద్దాం. మిగిలిన 4 కూడా కట్ చేసేద్దాం.
మొత్తం 4 కట్ చేశాను. ఒకసారి ఆన్ చేద్దాం ఎలా ఉందో. ఒకసారి ఆన్ చేస్తాను. మొత్తం అన్నీ కట్ చేశాను. ఈసారి బాగానే ఆన్ అయింది. పిక్చర్ కూడా బాగానే వస్తుంది. అయితే బాగానే వస్తుంది కానీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనం కట్ చేసిన సైడు అప్ అండ్ డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పిక్చరు ఈ సైడు లైట్గా అప్ అండ్ డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూడండి లైట్గా. ఇటు సైడ్ బాగుంది, లెఫ్ట్ సైడ్ బాగుంది, రైట్ సైడ్ బాగుంది, లెఫ్ట్ సైడ్ మనకి వీడియోలోని కూడా అలా అనిపిస్తుంది. అయితే మనం ఇందులో ఒక ట్రాక్ మనం జాయింట్ చేసుకొద్దాం, కలుపుకొద్దాం. ఫస్ట్ కట్ చేసిన ఈ 2 కలుపుదాం. కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి తెలుస్తుంది. మనకి మైనస్ వోల్టేజ్ ఉన్న 2 ట్రాక్లో కట్ చేస్తే కలిపేస్తే పిక్చర్ బాగా వస్తుంది. అయితే సీకేవీలు ఓన్లీ సీకేవీలు వచ్చంగానే మనం కట్ చేయాలి. కట్ చేసి ఉంచుదాం. ఈ 2 ఒకసారి జాయింట్ చేసేద్దాం. ఈ ట్రాకులు 2 ఒకసారి రెండోసారి నేను కలిపేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. 2 కలిపేశాను. ఒకసారి చూద్దాం పిక్చరు ఏమన్నా మళ్ళీ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, కరెక్ట్ ఉందన్నది. 2 కలిపితే గ్రీన్ కలర్ ఆన్ అయింది. పిక్చర్ రావట్లేదు. గ్రీన్ కలర్ ఆన్ అయింది చూడండి. మళ్ళీ ఓపెన్ చేద్దాం. అవి ఇక్కడ మనకి ఈ మైనస్ వోల్టేజ్లో ఒకటి కలిపాము. ఏదంటే ఇక్కడ చూసారా మనకి JPC 7 JPC 8 ఇవి రెండు పాయింట్లు. సారీ అంతే ఇవి JPC R7 R8 ఇవి రెండు ట్యాగ్లోనే మనం R7 JPG R7 ఒకటి కలిపితే పిక్చర్ పర్ఫెక్ట్. ఇంకా పిక్చర్ ఎక్కడ కూడా మనం మళ్ళీ దీన్ని చూడక్కర్లేదు. ఒకసారి పిక్చర్ చూడండి. అదిగోండి పిక్చర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ లైన్స్ కానీ, షేడింగ్ కానీ, బ్లింకింగ్ కానీ ఏం లేదు. అంటే సీకేవీలు అన్నీ కూడా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ షార్ట్ ఉన్నాయి. సీకేవీలు షార్ట్ ఉన్నాయి. తర్వాత ఈ పాయింట్ ఏవైతే మైనస్ దీనికి ఈ ఇన్నులెక్స్ ప్యానల్లో LC1 LC2కు బదులు 2 కూడా మైనస్ వోల్టేజ్లు ఇస్తున్నాడు. ఆ మైనస్ వోల్టేజ్లు 2 కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మైనస్ వోల్టేజ్లో పేర్లు ఏం మెన్షన్ చేసాడు అన్నది కూడా ఒకసారి చూద్దాం. చూసి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను వీడియో. అయితే వాటి పేర్లు ఇక్కడ మెన్షన్ చేసాడండి. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఏవైతే మనకి అటు సైడు బ్లాంక్ LS ఆ పిన్ కూడా షార్ట్ అయింది. అంటే మనకి CKV1 లెఫ్ట్ సైడ్ CKV1 సైడ్ చూపిస్తాను. మనకి CKV1 CKV2 CKV3 CKV4 CKV5 CKV6 ప్లస్ బ్లాంక్ LS బ్లాంక్ ఆ ట్రాక్ కూడా కట్ అయింది. అదే LS బ్లాంక్ LS ఫస్ట్ది. రెండోది
ఎస్టీవీ. ఎస్టీవీ మనం ఎస్టీవీ జాయింట్ చేసిన తర్వాత పిక్చర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇటు సైడ్ మొత్తం అన్నీ కూడా షార్ట్ అయ్యాయి. ఎల్సీ 1 2 3 4 5 6 ప్లస్ బ్లాంక్ ఎల్ఎస్ ట్రాక్ కూడా ఇది బ్లాంక్, ఇది ఎస్టీవీ కలిపిన తర్వాత సరిపోయింది పిక్చర్. మనకి ఈ ఇన్నోలెక్స్ ప్యానల్స్లో LC1 LC2 ఇవ్వడు. ఓన్లీ మైనస్ వోల్టేజ్ వచ్చేది, VGLకి మైనస్ వోల్టేజ్ వస్తుంది. తర్వాత ప్యానల్లోకి వెళ్ళేది బ్లాంక్ అనే ట్రాక్ ఒకటి, ఎస్టీవీ ఒకటి మైనస్ వోల్టేజ్ వెళ్తాయి. ఎస్టీవీ ప్రతి దాంట్లోనే మైనస్ వోల్టేజ్ వెళ్తుంది ప్రతి ప్యానల్కి. కానీ ఇందులో LC1కి LC2కి బదులు బ్లాంక్ అనే ట్రాక్ ఒకటి కొత్తగా ఇచ్చాడు. కొత్తగా అంటే మిగతా కొన్నిట్లో ఉండొచ్చు, నేను ఇందులో ఫస్ట్ టైం చూశాను, అది వివరిస్తున్నాను. కాబట్టి ఈ 32 ఇన్నోలెక్స్ ప్యానల్స్లో ఈ కంప్లైంట్ని కొద్దిగా జాగ్రత్తగా కూడా మనం వోల్టేజ్లన్నీ రెక్టిఫై చూసుకుంటూ వెళ్ళాలి 90%. ఓకేనా ఫ్రెండ్స్? మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మన వీడియోలు ఇకపై స్టార్టింగ్లో మా షాపు వీడియో శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ ది నమో వెంకటేశ్వర సాంగ్తో ఎంటర్ అయ్యేది. ఇకపై లోగో ఒకటే వస్తుంది. మళ్ళీ కొత్త ఆల్బమ్ తయారు చేసి అంతవరకు ఓన్లీ షాపు లోగో ఒకటే వస్తుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.